புள்ளின் வாய்க்கீண்டானே பொல்லாவரக்கனே கிள்ளி களைந்தானே கீர்த்திமை பாடி போய் கீர்த்திமை பாடி போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்க வெள்ளி எழுந்து வெய்யாளமுறங்கித்து புள்ளம் சிலம்பின கார் போதறி கண்ணினாய் கொள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கலந்த விந்து கலந்து ஏலோ రెంబవాయ్. 12వ పాసరంలో ఆండాళ్ళ తల్లి కృష్ణుడు కాకపోతే రాముడి గురించి పాడుకుందాము అంటుంది. అప్పుడు అక్కడున్న గోపికల్లో కలకలం రేకెత్తుతుంది. ఆ గోపికలు రెండుగా చీలిపోయి ఒకరు కృష్ణుడని ఒకరు రాముడని వాదులు ఆడుకోవడం మొదలు పెడతారు. అప్పుడు కృష్ణుడి గురించి చెప్పే ఒక వృద్ధ గోపిక వచ్చి, ఇద్దరూ ఒకటే, దెబ్బలాడుకోవద్దు, ఒకరికొకరిని గురించి పాడుకోండి అని చెప్తుందన్నమాట. అప్పుడు కృష్ణుడి పార్టీ గోపికలు వచ్చి, మా కృష్ణుడు బకాసురుడు అనే రాక్షసుడిని ఎలా చంపేశాడో అంటుంది. అప్పుడు రాముడు పార్టీ గోపిక, మా రాముడు 10 తలల రావణుని తలల్ని గిల్లేశాడు అంటుంది. బయట ఇంత కలకలం రేగుతున్నా తనకేమీ పట్టనట్టు మొద్దు నిద్రపోతోంది గోపిక. ఈ గోపిక చాలా అందమైన గోపికటండి. ఆ అందమైన గోపికని నిద్ర లేపుతూ ఆండాళ్ళ తల్లి, గురుడు వెళ్ళిపోయాడు, శుక్రుడు వెళ్ళిపోయాడు, ఇంకా తెల్లవారిపోయింది, లేవమ్మా అని చెప్పి అంటోంది. అంటే గురుడు శుక్రుడు అంటే రాత్రి పగలు అని అర్థం. చల్లని నీటిలో స్నానం చేసి మనందరం కూడా ఆ కృష్ణుడి గురించి పాడుకోవడానికి వెళ్దాంలే అని లేపుతోంది ఆండాళ్ళు.